ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అది క్యాన్సర్‌కి కారణం. అక్కా, మీరెలా ఉన్నారు? నాన్నెలా ఉన్నాడు? నేను వెళ్ళిపోయిన 4 సంవత్సరాల తర్వాత నా లెటర్ చదివి నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మీ ఫోన్ నంబర్ చేంజ్ అయిపోయింది, అందుకే ఫోన్ చేయలేకపోయినా. ఈ 4 సంవత్సరాల్లో నాతో ఏమైందో ఇది నాకే తెలుసు. నాన్న సరిగ్గా చెప్పాడు. ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటాననుకున్నానో వాడే ఈరోజు నన్ను మోసం చేశాడు. నేను నా సంసారాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నా వాళ్ళు నన్ను వదిలేశారు. నాన్నని చూడాలనుకుంటున్నాను. నాకు తెలీదు వారు నన్ను చూడాలనుకుంటున్నారో లేదో. నన్ను చీకొట్టినా పర్వాలేదు, కానీ ఒక్కసారైనా కలవడానికి వస్తాను. సంతోషంగా ఉండక్క. నీ చెల్లి వినోద. హలో! చందన్, ఏం చేస్తున్నావు? రోజులాగే నీ ఫోనే నన్ను నిద్రలేపింది. నాకు అనిపిస్తుంది నిన్న రాత్రి చాలా లేట్ వరకు పార్టీ నడుచుంటుంది. పార్టీ? బాబుల్ చెప్పాడు ఒక ప్యాకెట్ బ్రౌన్ షుగర్ కావాలని. మరి రానేలేదు. ఏమైందో పాపం. ఏం చెప్పాలి? డబ్బు లేదు, అందుకనే. నాకెందుకు ఫోన్ చేయలేదు? మీరు ఇస్తారా డబ్బులు? 3 రోజుల నుంచి తినలేదు. నా నాలుక లోపల నుంచి లాగుతుంది. కాస్త డబ్బు దొరుకుతుందా? నీకు నేను ఎప్పుడైనా నో అని చెప్పానా? వచ్చేయి. థ్యాంక్ యూ. నేను వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళకు. తొందరగా రా, నేను బయటికి వెళ్ళాలి. నేను ఇప్పుడే వస్తున్నాను. విను, చెప్పు. ఇప్పటి వరకు నేను నీకు డ్రగ్స్ కోసం డబ్బులిస్తూ వచ్చాను. ఎప్పుడూ నేను నీకు నో అని చెప్పలేదు, అవునా కాదా? కానీ దీని బదులుగా నీకు ఒక పని చేయాల్సి ఉంటుంది. నేను చాలా పనులు చేశాను. ఇంకొక పని చేయాల్సి ఉంటుంది. ఇంకొక హత్య? హా అని చెప్తే కనుక ఈసారి ఎవరు? చెల్లె వస్తుంది. వినోదా? ఒకవేళ తను ఇక్కడే ఉండాలనుకుంటే సగం ప్రాపర్టీ ఓనర్ తనే అవుతుంది. దీని గురించి నువ్వు పిచ్చిదానివా? నీకు పిచ్చి పట్టిందా? పని చేస్తావా లేదా చెప్పు. నెక్స్ట్ మంత్ డ్రగ్స్ ఖర్చు మొత్తం నేను ఇస్తా. చెప్పు, ఆలోచించి చెప్పు. లేదు, ఈ పని నేను చేయలేను. చందన్, నీకు బాగా తెలుసు నా ప్రాపర్టీలో సగం నేను ఎవ్వరికి ఇవ్వను. దానికోసం నేను ఏది చేయాలనుకున్నా చేస్తా. నా మాట విను. నువ్వు నా మాట ధ్యానంగా విను. నువ్వు కనుక నా చెల్లిని చంపకపోతే నీ పాత డాక్యుమెంట్స్ ఇంకా ప్రూఫ్స్ అన్నీ పోలీసులకు ఇచ్చేస్తా. ఇంకా మీ దగ్గర ఇంత డబ్బు కూడా లేదు మీరు పోలీస్ స్టేషన్లో కూర్చొని డ్రగ్స్ తినేలా. అంటే పోలీస్ ఇంకా డ్రగ్స్ రెండూ హ్యాండిల్ చేయలేరు కదా మీరు. లేదు, నేను మీ ఏ పని నేను చేయను. సరే, డబ్బులు ఇచ్చేసి ఇంకా వెళ్ళిపో. ఎప్పుడొస్తుంది తను? ఈరోజు సాయంత్రం. మిగతా ఎవరికి తెలియక ముందే ఈ పని అయిపోవాలి. పని అయిపోయిన తర్వాత నా దగ్గర డబ్బులు తీసేసుకో. ఎలా చేయాలి పని? వెరీ సింపుల్. నేను చెల్లిని షాపింగ్ కారణంగా బయటికి తీసుకెళ్తాను. మళ్ళీ ఏదో కారణం చెప్పి నేను అక్కడి నుండి వెళ్ళిపోతాను. మళ్ళీ ఏదో విధంగా నేను తనని ఇంట్లో వదిలేసి నేను వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు బై ది వే నువ్వు నా దగ్గర నుండి కీ తీసుకోవడం మర్చిపోవద్దు, సరేనా? పని అయిపోవాలి.
అరే నీ ఆరోగ్యానికి ఏమైంది? చూస్తుంటూనే ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు అనిపిస్తున్నావు. ఎలాంటి లైఫ్ బతుకుతున్నావు? ఏదేమైనా చాలా రోజుల తర్వాత నేను నిన్ను చూశాను. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. ఇంకా నాన్నని కూడా చూడగలిగితే నాన్నగారితో ఇలా అయిపోతుందని ఎవరూ అనుకోలేదు. సాయంత్రం వరకు బాగానే ఉండే, వాక్ చేసి వచ్చారు. సడన్గా సాయంత్రం 7 గంటలకు నాకేదోలా అనిపిస్తుందని చెప్పి నేను పడుకోవాలనుకుంటున్నానన్నారు. కానీ ఎవరు అనుకున్నారు ఆ రాత్రి ఆయనది చివరి రాత్రి అవుతుందని అనుకోలేదు. నీ గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడేవారు ఆయన. అసలు నువ్వు వెళ్ళిపోయాక చాలా గంటల వరకు ఆయన పార్క్లోనే ఉండేవారు. రాత్రంతా ఎదురు చూస్తుండేవారు నువ్వు మళ్ళీ వస్తావేమో అని. కానీ నువ్వెప్పుడూ రాలేదు. నాన్న చనిపోవటానికి కారణం నేనే అనుకుంటా అక్క. నా లైఫ్ కూడా అంత బాగా లేకుండే అక్క. నా పరిస్థితి కూడా బాగా లేకుండే. వదిలే, అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించేంటి? బై ది వే, నువ్వు నీతో బట్టలు తీసుకురాలేదనుకుంటా. ఒక పని చేద్దాం, సౌత్ సిటీ వెళ్దాం, నీ గురించి బట్టలు తీసుకుందాం. కానీ నాకు కొంచెం పని ఉంది. ఒక పని చేయి, నేను ఒక పని చేస్తా, నేను నా పని చేసుకొని వస్తా, మళ్ళీ దాని తర్వాత సౌత్ సిటీ వెళ్దాం. నువ్వు డైరెక్ట్గా అక్కడికే వచ్చేసేయి. అక్కడ మనం కొంచెం షాపింగ్ చేద్దాం, డిన్నర్ చేద్దాం, మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం, సరేనా? ఉఫ్ వినోద, నువ్వు ఎక్కడున్నావు? అక్క, నేను బాత్రూంలో పడిపోయాను, అందుకే నేను బయటికి రాలేకపోయాను. విను కదా, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఎవరో దొంగ దూరాడక్క. నేను కొట్టగానే తను చనిపోయాడక్క. ఏం మాట్లాడుతున్నావు? అక్క, నువ్వు తొందరగా వచ్చే అక్క, నాకు చాలా టెన్షన్గా ఉందక్క. నేను వస్తున్నా, నువ్వు టెన్షన్ తీసుకోకు, సరేనా? సరే. ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. అయ్యో దేవుడా, ఏం చేసావు ఇది? నాకు పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. వద్దక్క, ప్లీజ్ పోలీసులకు చెప్పొద్దక్క, లేదంటే మళ్ళీ తీసుకెళ్తారు వాళ్ళు. మళ్ళీ తీసుకెళ్తారంటే నిన్ను ఇంతకు ముందు కూడా తీసుకెళ్లారా? ఇది చాలా పాత విషయం, నేను మళ్ళీ చెప్తాను, కానీ పోలీసులకు చెప్పొద్దు. పిచ్చిదాన్లా మాట్లాడకు. నువ్వు ఒకరిని చంపావు, పోలీసులకి చెప్పాల్సే ఉంటుంది, లేదంటే దీన్నేం చేద్దాం? పదగదా ఎక్కడైనా విసిరేసొద్దాం. ఎక్కడ విసురుదాం? పదగదక్క, పైకి తీసుకెళ్దాం, పైనుండి పాడేద్దాం. మనుషులు చూస్తే వాళ్ళు అనుకుంటారు ఎవరైనా దొంగొచ్చారేమో, ఇంకా వచ్చి పడిపోయాడు అనుకుంటారు. వా, నువ్వు క్రిమినల్స్ లాగా మాట్లాడుతున్నావే.
క్రిమినల్స్తో తిరుగుతావా ఏంటి నువ్వు? అక్క, ఎవరికి తెలుసు ఎవరు క్రిమినల్ ఎవరు కాదని? ఏమో నిన్ను కలవడానికి వచ్చాడేమో, ఇంతకు ముందైతే అస్సలు రాలేదు తను. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అసలు వీడు తెలియదు కూడా. మరి నువ్వెందుకు చంపావు? నేను చంపలేదు వీడిని, ఇది ఒక యాక్సిడెంట్ అక్క. యాక్సిడెంటా? రియలీ? నిన్ను పోలీసులకి పట్టించాల్సే ఉంటది. నా చెల్లి ఒక క్రిమినల్, ఇంకా నేను తనతో పాటు ఉండాలా? నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటాను. ఇది నువ్వేమంటున్నావక్క? ఇదంతా నీది ఒక్కదాంది కాదు. నువ్వేమనుకున్నావు? నేను ఇక్కడ హక్కు తీసుకోవడానికి వచ్చాననుకున్నావా? కానీ ఈ విషయం మర్చిపోవద్దు, ఈ ఆస్తిలో సగం నాది కూడా. ఎలాంటి ఓనర్షిప్? ఎలాంటి? నీకు ఎలాంటి హక్కు దొరకదు. నాన్న నీకు ఏది ఇచ్చేవారు కాదు. అబద్ధం, ఇది అబద్ధం చెప్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? ఒకదాని తర్వాత ఒకటి నువ్వు నా చేత తప్పు పనులన్నీ చేయించి అప్పుడు నేను నీకు గుర్తున్నాను. ఇప్పుడు నన్ను గుర్తుపట్టట్లేదు. అక్క, నీకు తెలుసా ఇతను ఎవరు? నాకెవరు తెలియదు. వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడొక కిల్లర్, డ్రగ్ అడిక్ట్. ఏంటి డ్రగ్ అడిక్ట్? కానీ నీకెలా తెలుసు తను డ్రగ్ అడిక్ట్ అని? అది తనకు తెలీదా? మొత్తం తనే చేసింది. రోజు తర్వాత రోజు నాకు డ్రగ్స్ కోసం డబ్బులు ఇచ్చేది, ఇంకా నా చేత చెడ్డ పనుల కోసం డబ్బు ఇచ్చేది. చివరి రోజుల్లో మీ నాన్న నిన్ను చూడాలనుకునేవారు, కానీ తను అనుకుంది ఆస్తి కోసమని. అందుకే నా చేత తను మీ నాన్నని నా చేత చంపించింది. ఇంకేం మాట్లాడకు నువ్వు. అంటే దీని అర్థం నువ్వే నాన్నని? ఎందుకు? నేనే చంపించాను. ఇంకా నా ప్రాపర్టీ మధ్యలో ఎవరొచ్చినా వాళ్ళని నేను ఉండనివ్వను. ఛీ అక్క, నువ్వు ఛీ, నీ ప్రాపర్టీ నీ దగ్గరే పెట్టుకో. నేను నీతో ఒక్క నిమిషం కూడా ఉండలేను. నేను అనుకునేదాన్ని నేనే చెడ్డదాన్నని, నేనే దొంగతనాలు ఇవన్నీ చేసి. కానీ నువ్వైతే నాకన్నా. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఇక్కడి నుండి. నేను కూడా వెళ్ళిపోతాను. నేను పోలీసులకు వెళ్ళి మొత్తం చెప్పేస్తాను. నీ చరిత్ర మొత్తం చెప్పేస్తాను. మొత్తం చెప్తాను.